Hello all. Today let us see to be forms will be. Now this will be is used to express future. Right? In the former videos we have seen present be forms, that is am, is, are, and past be forms was, were, isn't it? In this video clearly we are going to see will be. మనం గత వీడియోలో మనం ఏం చేసాము, ప్రజెంట్ బీ ఫార్మ్స్ చూసాం, am, is, are చేసాము, తర్వాత పాస్ట్ వచ్చేసి మనం వాస్, వర్ యూస్ చేసాం. ఈ వీడియోలో మనం ఫ్యూచర్ గురించి చెప్పేటప్పుడు ఏం బీ ఫార్మ్స్ యూస్ చేస్తాం, మనం విల్ బి అనేది యూస్ చేస్తాం. ఇప్పుడు గురించి మీరు చెప్తున్నప్పుడు నేను ఒక విద్యార్థినై ఉన్నాను, ఇప్పుడు గురించి చెప్తుంటే అయి ఉన్నాను అని అంటాను. నేను ఒక విద్యార్థినై ఉన్నాను, నేను టీచర్నై ఉన్నాను, నేను సైంటిస్ట్నై ఉన్నాను అని చెప్పడానికి ఎలా యూస్ చేస్తాం, ప్రజెంట్ చెప్తాం. ఐ యామ్ అ స్టూడెంట్, ఐ యామ్ సైంటిస్ట్, ఐ యామ్ అన్ ఇంజనీర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు గతం గురించి చెప్తున్నారు, 5 ఏళ్ల క్రితం గురించి చెప్తున్నారు, అప్పుడు ఏం యూస్ చేస్తాం, మనం వాస్, వర్ యూస్ చేస్తాం. రైట్. నౌ ఫ్యూచర్, నేను అవుతాను అని చెప్పడానికి విల్ బి అని యూస్ చేస్తాను. నేను ఒక టీచర్ని అవుతాను, సైంటిస్ట్ని అవుతాను, నేను ఇంజనీర్ని అవుతాను, నేను ఐఏఎస్ని అవుతాను, నేను ఐపీఎస్ని అవుతాను అని అంటాం కదా. అవన్నీ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, అలాంటప్పుడు మనము విల్ బి యూస్ చేస్తాం. ఐ విల్ బి an IAS officer, I will be a scientist, I will be an engineer. Did you understand? Okay, now let us see. Now will be అనేది you are going to use with all the singulars and plural subjects. I, you, we, they, he, she, it. అన్ని సింగులర్స్ కి ప్లూరల్స్ కి యూస్ చేస్తాం. అదే మనం ప్రెసెంట్ లో పాస్ట్ లో కొంచెం మనకి డిఫరెన్సెస్ వచ్చింది కదా. ఇక్కడ ఏం లేదు, అన్నిటికీ కూడా మనం అదే యూస్ చేస్తాం అనమాట. యూ డోంట్ హ్యావ్ ఎనీ కాంప్లికేషన్స్ నౌ హియర్. You are will be agrees with all singulars as well as plurals. I will be, she will be, he will be. Same way, imagine you are speaking about your parents. My parents will be, Raju and Ravi will be, Raju will be. Did you understand? For all the singulars as well as plurals, you are going to use will be only. Now, same way, the way we have used am, is, are, was, were also used to speak about the jobs, professions, age, relationships, descriptions, క్వాలిటీ, ప్రైస్, డ్యూరేషన్స్ అండ్ ఆల్. మనం అమెజార్ తర్వాత వాస్, వర్లో కూడా చూసాం. మీరు జాబ్ నేమ్ చెప్తున్నారు, మీరు జాబ్ని డిస్క్రైబ్ చేస్తున్నారు, ఏజ్ చెప్తున్నారు, ఆర్ క్వాలిటీ, ప్రైస్, క్వాలిఫికేషన్స్ ఇవి చెప్తున్నారు అనుకో, అక్కడ మనం అమెజార్ ప్రెసెంట్లో యూస్ చేసాము, వాస్, వర్ అనేది పాస్ట్లో యూస్ చేసాము. ఇప్పుడు ఏంటి అంటే భవిష్యత్తు గురించి చెప్తున్నప్పుడు, ఫ్యూచర్ గురించి చెప్తున్నప్పుడు మనము విల్ బి అని యూస్ చేస్తాం. రైట్. Nouns, adjectives, pronouns, prepositions. Okay. Sheila will be a doctor in 5 years. Sheila doctor avabotadi in 5 years. Okay. David will be the CEO of the company by 2030. 2030 వరకు డేవిడ్ అనే వ్యక్తి ఈ యొక్క కంపెనీకి CEO అవ్వబోతాడు. రైట్. Emily will be 25 years old next year. ఎమిలీ అనే అమ్మాయి ఇప్పుడు 25 ఇయర్స్ ఉంది. నెక్స్ట్ ఇయర్ ఆ అమ్మాయికి 25 ఇయర్స్ పడతవి అని అంటాం. తెలుగులో మనం పడతాయి, వస్తాయి అని అంటాం కదా. సో ఇన్ ఇంగ్లీష్ యూ గోయింగ్ టు సే ఎమిలీ విల్ బి 25 ఇయర్స్ ఓల్డ్ నెక్స్ట్ ఇయర్. సేమ్ విత్ జాన్ విల్ బి 30 ఇయర్స్ ఓల్డ్ ఇన్ 5 years. Got it? Andrew will be her business partner next year. Andrew will be her business partner next year. Okay, Peter will be my brother-in-law. Look, relation. So imagine Peter is getting married to my sister. Then automatically after the marriage, after wedding, so I'm going to call him as my brother-in-law, isn't it? So how would I frame that sentence now? Peter will be my brother-in-law after wedding. Okay, right. The weather will be sunny tomorrow. Repu చాలా సన్నీగా ఉంటుంది, చాలా ఎండగా రేపు ఉంటుంది. The weather will be sunny tomorrow. They will be busy with work next week. వాళ్ళు నెక్స్ట్ వీక్ చాలా బిజీగా ఉంటారు. They will be busy with work next week. Okay. He will be tired after the long journey. So is 2 days journey ఉన్నది. సో జర్నీ అయిపోయిన తర్వాత అతను చాలా టైర్డ్ గా అయిపోతాడు. రైట్. He will be tired after the long journey. ఓకే. ద క్లాస్ విల్ బి 2 hours లాంగ్. డ్యూరేషన్ చూడండి, రేపు క్లాస్ మనకి 2 గంటలు ఉంటుంది, రేపు ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ మనకి 3 గంటలు ఉంటుంది. సో హౌ వుడ్ ఐ సే దట్ వన్? ద క్లాస్ విల్ బి 2 hours long tomorrow. The exam will be 2 hours long.
yes, interview ganta untadi, interview will be 2 hours, 1 hour, 3 hours, whatever it is. మీరు ఎప్పుడైనా కానీ ఫ్యూచర్ డ్యూరేషన్ గురించి చెప్తున్నారు అనుకోండి, will be, and there you are going to put the number 2 hours, 3 hours, whatever it is, right? మీటింగ్ 4 గంటలు ఉంటుంది అని చెప్పాలి. ఎలా చెప్తారు? నెక్స్ట్ వీక్ మనకి మీటింగ్ ఉన్నది, ఆ మీటింగ్ అనేది మనకు 4 గంటలు ఉంటుంది. హౌ వుడ్ యూ సే? ద మీటింగ్ విల్ బి 4 hours లాంగ్. గాట్ ఇట్? చూడండి, నంబర్స్ ఎప్పుడు పెట్టినా కానీ ఫ్యూచర్ యు ఆర్ గోయింగ్ టు యూస్ విల్ బి. చూడండి, ఇక్కడ కూడా మనము నంబర్ పెట్టాము, అందుకొరకు ఇక్కడ ఏంటి? విల్ బి 25 years, విల్ బి 30 years, రైట్? సేమ్ వే ద రెంట్ విల్ బి 10,000 per month ఫ్రమ్ January. ఇప్పుడైతే మన రెంట్ 8,000 ఉంది. ఇప్పుడు ఒక 6 months అవుతే, ఆర్ హౌ మెనీ మంత్స్ ఇట్ మైట్ బి, అప్పటి నుంచి మాత్రం మన రెంట్ 10,000 అవుతుంది. ద రెంట్ విల్ బి 10,000. డిడ్ యూ అండర్స్టాండ్? Anna will be with her parents next week. The test will be at 2 o'clock. We will be in Delhi. లొకేషన్ గురించి చెప్పినప్పుడు ఏం యూస్ చేస్తాం? ప్రపోజిషన్స్ యూస్ చేస్తాం కదా, రైట్? We will be in Delhi. In is nothing but preposition. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను. I am in Hyderabad. ఓకే, ప్రెసెంట్. నేను లాస్ట్ వీక్ మా ఊరిలో ఉండే. I was in my hometown. ఓకే, రేపు నేను బెంగళూరులో ఉంటాను. అది ఎలా అంటాను? I will be in Bangalore. Did you understand? Present, past and the future. The present is am is are, past is was were, future is will be. Got it? She, ఆమె ఇప్పుడు తన ఊరిలో ఉన్నది. She is in her hometown. Okay, right? మొన్న తను ఢిల్లీలో ఉండే. She was in Delhi. Okay, రేపు తను చెన్నైలో ఉండబోతుంది ఆర్ ఉండది, right? She will be in Chennai. Got it now? Am is are present, was were past, and the future is will be. Hope you understood now. Okay, now let us see, in this you have the contracted forms. మనం am is are లో contracted యూస్ చేసాం కదా, ఇక్కడ కూడా మీకు will be లో contracted ఉంటుంది. Even in the will be also you have contracted. Okay, the contracted is I will. Now this is I'll. Look, generally what happens, whenever we speak at that time, we speak in a flow, isn't it? We don't distinctly pronounce each and every word. We just go in a flow and we contract. Now here also we don't distinctly pronounce it as I will come, I will be a doctor, I will be in Delhi tomorrow and all. So we just go for the contracted form. That is, I will becomes I'll be in Delhi tomorrow, I'll be a doctor, I'll be an engineer. Did you understand? L pronunciations will come. Okay, you will, you'll, she will, she'll, he will, he'll. Got it? It will, it'll, they will, they'll, we will, right? Look, as I read, as I say, you repeat after me, then you will get the pronunciations. Okay, and one more thing, write down each and everything. That will help you. ప్రతి ఒక్కటి కూడా రాసుకోండి, ఒక బుక్ తీసుకొని అందులో రాసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది, రైట్? సేమ్ వే నెగిటివ్ కూడా చూడండి, విల్ నాట్. ఈ విల్ నాట్ నెగిటివ్ అనేది మనకు వోంట్ అంటాం, రైట్? విల్ నాట్ నెగిటివ్ is nothing but won't. Now let us see negative sentences. Okay, now when it comes to negative is also very simple, but look here, will be. చూసారా, ఇక్కడ మనకి will be అని ఉంది కదా, ఈ will be అనేది మీరు స్ప్లిట్ చేసేసి not ని ఇన్సర్ట్ చేయాలి అందులో. will not be, you have to split will be and you have to insert not in that, then it becomes will not be. Got it? Will not be. Subject will not be, same name of job, whatever it is, right? Sheila will not be a doctor. She is changing her career path. She'll not be a doctor. Okay, David will not be the CEO of the company. John will not be 18 years until next year. Got it? Emily will not be my classmate. She is changing her college, so she will not be my classmate next year. I will not be busy tomorrow. నేనేం రేపు బిజీగా ఉండను. ఐఎమ్ ఫ్రీ tomorrow, right? I will not be busy, I will be free, right? The test will not be on Friday. Friday రోజున మనకి టెస్ట్ ఉండదు, సండే రోజున మనకు ఉండబోతుంది. How would you say? The test will not be on Friday, the test will be on Sunday. Got it? The class will not be 2 hours long.
2 గంటలు ఏమీ ఉండదు క్లాస్, ఉట్టి గంటనే ఉంటది. The class will not be 2 hours long. It will be only 1 hour. Understood? Now let us go to the next one. That is nothing but yes no questions. Will subject be noun, adjective, pronoun, preposition? Now this don't get confused, as I have written NAPP. N is nothing but noun, same noun, adjective, pronoun, prepositions. Okay. So here when you see, as I told you, this will take this place and subject will take the will place. They exchange their places, right? ఇది అలానే ఉండాలి, బి అనేది మారదు, బి అదే విధంగా అక్కడే ఉంటది. బి విల్ నాట్ చేంజ్ ఇట్స్ ప్లేస్, బీ కేర్ఫుల్. ఓన్లీ will take the subject place and subject will come and sit in the will place. That becomes the yes no question. Okay. Will you be busy tomorrow? రేపు నీవు బిజీగా ఉండబోతావా? Yes, I'll be. Look, contracted. Yes, I'll be. No, I won't be. Look, contracted of negative. What is a contracted of negative? Won't be. Yes, will not, won't. So here won't be, I won't be. Will your friends be at the park? Yes, they'll be. No, they won't be. Got it? Will Sheila be a doctor in 5 years? Yes, she'll be. No, she won't be. Yes. Will Andrew, that is, will Andrew be with you tomorrow? Neeto untada? Andrew, neeto untada? Yes, he'll be. No, he won't be. Got it? Yes. If you liked this video, like, share, subscribe this channel for more videos.